భార్య వివాహేతర సంబంధం విశాఖలో ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నత ఉద్యోగి ఉసురు తీసింది. కట్టుకున్న భార్య నమ్మిన స్నేహితుడు మోసం చేయడం తట్టుకోలేక హరిప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేటలో విఘ్నేశ్వర విల్లాలోని F11లో హరిప్రకాష్ భువనేశ్వరి కాపురం ఉంటున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మొదటి భార్యకు 12 ఏళ్ల కుమార్తె. స్నేహితుడు రాజేష్తో భువనేశ్వరి వివాహేతర సంబంధాలు, వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్నట్టుగా హరిప్రకాష్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అలాగే భువనేశ్వరికి ఆమె బావతోనూ సంబంధాలున్నాయని ఆరోపించాడు హరిప్రకాష్. 6 పేజీల మరణ వాంగ్మూలం కూడా విడుదల చేశాడు. రెండవ భార్య భువనేశ్వరి పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు తన ఆవేదన చెప్పుకున్న తీరు కలచివేస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ పరారీలో ఉండగా హరిప్రకాష్ కుటుంబం ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హరిప్రకాష్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ సీతంపేటలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నత ఉద్యోగి ఆత్మహత్య ఇప్పుడు కలకలంగా మారింది. ఆత్మహత్యకు రెండవ భార్య ఆయన ప్రాణ స్నేహితుడే కారణం అన్నది ప్రధానంగా మారింది. ప్రాణ స్నేహితుడితో ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఇతర కారణాలను ప్రధానంగా చూపిస్తూ ఒక 6 పేజీల లేఖతో పాటు సూసైడ్ రికార్డు కూడా ఒకటి విడుదల చేశారు. ఆ సూసైడ్లో నోట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే భువనేశ్వరి తన రెండో భార్య ఉందో, రెండో భార్యకి సంబంధించిన అనేక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. తన మరణానికి గల కారణాలపైన ఆయన 7 నిమిషాలకు పైగా ఉన్న ఒక సెల్ఫీ వీడియోను ఒకటి రికార్డ్ చేయడం, ఆ రికార్డు ఎవిడెన్స్ను కుటుంబ సభ్యులకు అందజేయడంతో ఇప్పుడు వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర లక్ష్మి గారు ఉన్నారు. అమ్మ, మీకు మరణించిన రాజేష్ ఏమవుతారు? ఈ మొత్తం వెనక ఏం జరిగింది, అసలు ఎట్లా ఆయన చనిపోయి ఉన్నారు మీరు అనుకుంటా ఉన్నారు? ఆయనైతే మా హస్బెండ్ అండి. అయితే విషయం ఏంటంటే ఆయన కేవలం దండేల భువనేశ్వరి అండ్ పెంకి రాజేష్ కేవలం వాళ్ళ వల్లే చనిపోయాడండి. వాళ్ళ తల్లి అయినటువంటి భువనేశ్వరి తల్లి అయినటువంటి శ్రీమంతుల సత్యవతి, వాళ్ళ తమ్ముడైనటువంటి వరప్రసాద్, వీళ్ళ వల్లే కేవలం నిండు ప్రాణాలు పోయాయండి. నిండు ప్రాణాలు భలే అయిపోయాయండి. ఇప్పుడు పిల్లలకి అన్యాయం చేసి పోయాడండి ఆయన. అంటే ఇప్పుడు మీ మధ్యలో రిలేషన్ ఎప్పుడు బ్రేక్ అయింది? వాళ్ళ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? అసలు ఏం జరిగింది? రిలేషన్ 2010లో మ్యారేజ్ అయ్యింది సార్. 2011లో పాప పుట్టింది. 2013లోని మాకు ఇష్యూ జరిగింది. కోర్టులో ఫైల్ చేయడం అయ్యింది. అన్నీ అయిన తర్వాత 2017లో డైవర్స్ తీసుకోవడం జరిగింది సార్. అంటే ఆయనకి నాకే అయ్యింది. మమ్మల్ని విడగొట్టిన వాళ్ళు ఈ అమ్మాయిని ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ఆద్యం పోసింది. ఈయనేమో బయట ఉండి పెంకి రాజేష్ అన్న అతను ఆయనకి లీగల్గా అందరూ సపోర్ట్ ఉండడం వల్ల, మాకు అంత సపోర్ట్ లేకపోవడం వల్ల మా కాపురాన్ని చిచ్చు పెట్టేశారండి వీళ్ళిద్దరు. అప్పట్లో 2014, 2017 వరకు కోర్టులో కేసు అయ్యింది. ఇవన్నీ ఇలానే అయ్యాయి. దెన్ ఆఫ్టర్ ఒక 6 monthsకి మ్యారేజ్ చేసుకొని సింహాచలంలోని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న 2 yearsకి ఈ అమ్మాయితో, ఈ పెంకి రాజేష్తోని ఈ అమ్మాయి ఇల్లీగల్ కాంటాక్ట్, భువనేశ్వరి దండేలు భువనేశ్వరి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఇవన్నీ చూసి వాట్సాప్లోని ఇవన్నీ చాటింగ్, ఈ ఫొటోస్ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈయన అవి వెళ్ళి ఆయనకి సర్దు చెప్పాడట కదా, మా ఆవిడతోని ఇలాగ ఉంటున్నాడు ఇది అని చెప్పినా వాళ్ళు వినలేదటండి మాట. వినకపోయేసరికి ఆయన ఈ బలవత్కరంగా సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగింగ్ చేసుకున్నారండి. సూసైడ్ నోట్ కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన సెల్ఫీ వీడియో ఏదైతుందో ఈ వీడియో అన్ని కూడా పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం నిందితురాలు భువనేశ్వరి ఆమెను కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ట్విస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కెమెరామెన్ రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.